గౌతమ కుటుంబం ఏం చేసిందని పేదలకి పీక కోసం మేకల రమణగారు అప్పలరాజు గారు 1983 నుండి నువ్వు వచ్చే వరకు కళాశాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి నువ్వు చేశారా లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి చేశారా చెప్పే దమ్ము ధైర్యం 3 పేపర్లు 4 ఛానల్ని చేతిలో పెట్టుకొని అబద్ధాన్ని పెట్టుకొని మాట్లాడారు. వంశధార నీళ్లు 4 సంవత్సరాల్లో ఒక్కసారి తెచ్చామని తెస్తే దమ్ముగా ఈ రోజు రైతుల ముందుకు వచ్చి నేను తీసుకొచ్చానని చెప్పి దమ్ము ధైర్యం నీకుందని అడుగుతున్నాను. మాట్లాడితే తప్పుడు మాటలు. ఇక మీ ప్రభుత్వం 3000 పెన్షన్ ఎక్కడికి పోయిందో, సిపిఎస్ రద్దు ఎక్కడ పోయిందో, అన్నా క్యాంటీన్లు ఎక్కడ పోయాయో, మరి ఆదరణ పథకాలు ఎక్కడ పోయాయో, చంద్రన్న బీమా ఎక్కడికి వెళ్ళిందో, నిరుద్యోగ బుద్ధి వెళ్ళిందో ఒక్కొక్కరికి అడిగి తెలుస్తుందండి. ఈరోజు దయచేసి 35 రోజులు మనకు ప్రచారానికి ఉంది. ఈ రోజు మన అధికారంలో రావడానికో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మాత్రమే కాదు, కష్టపడి పండించుకున్న దానిని చూస్తే రైతుకి ఎంత ఆనందంగా ఉంటుందో ఈ 35 రోజులు కష్టపడి పలాసలోని ఇటు రాష్ట్రంలోని తెలుగుదేశాన్ని జెండాలు ఎగరేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త మీద, నాయకుడి మీద, కుటుంబ సభ్యుల మీద ఉంది. ఆషామాషి కాదు. 35 రోజుల దీక్ష. ప్రతి రోజు ఒక్కొక్కరం తెలుగుదేశం పార్టీకి ఎందుకు మన ఓటు వేయాలో ప్రజలకు చెప్పడానికి మన దగ్గర 100 కారణాలున్నాయి. వైసీపీ పార్టీకి ఎందుకు వేయకూడదో చెప్పడానికి 1,00,000 కారణాలున్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ కావాలేమో, సైకిల్ పరిగెట్టాలంటే తెలుగుదేశం కార్యకర్త కాలంలో సత్తు ఉంటే చాలా సైకిల్ ఎంత దూరమైనా పరిగెత్తారని 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా రెప్రెట్లాడుతూ నిరూపిస్తూనే ఉన్నారు. మరి కార్యక్రమం మధ్యాహ్నం సమయం పెద్దలు మాట్లాడాలి. ఇంత వేళలో కూడా పార్టీ మీద అభిమానంతో, పార్టీ మీద గౌరవంతో రేపు ఉదయం వచ్చేది తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంయుక్త ప్రభుత్వం యొక్క నమ్మకంతో ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై